సరే. ప్రార్థన చేసుకొని ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థనని ప్రారంభించుకుందాము. ప్రార్థన చేయి తల్లి ప్రార్థన ప్రార్థన చేయము. పరలోకమా పితాపరులు మీకు అందరూ మీ ఘనమైన శేషం ఉన్నాము. మీకు అందరూ ఓటరీగా తిని ఈ రోటరీగా తిని వాక్య చదువుకున్నది వాక్యం రాణించడం కృపలు లేచి రోటరీగా తిని ఈ ట్రీగా తిని వాక్యం నేర్చుకున్న తిని వాక్యం రాణించడం కృపలు లేచి రోటరీగా తిని విత్తబడి వాక్యం తిని విడిచి వెళ్ళాక మరి రాసుకులా చేయని తిని ఇంకెలా తండ్రి రోజులు అందరూ టేసిన రోటరీగా తిండి వాక్య చదువుకున్న తండ్రి మేము లోతులకి నా సందర్భాన్ని నేర్చుకునేలా రోటరీగా తండ్రి ఇంకా తండ్రి రోజులు అందరూ ముట్టమని యేసుకృష్ణ బాబా రామేన్. ఆమేన్. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా ప్రేమగల తండ్రి, మీ దయగలిగిన కృపగలిగిన నామానికే స్తోత్రాలు తండ్రి. దేవ, ఈ ఉదయకాల సమయం నుంచి ఈ రాత్రికాల సమయం వరకు తండ్రి, ఈ దినమంతట్లో మీ కృప కనికర సమాధానాలు మాపై ఉంచి మా కుటుంబాలపై ఉంచి ప్రభు, మీ సన్నిధిలో మీ సముఖంలో మమ్మల్ని క్షేమంగాను ఆరోగ్యవంతులుగాను ఆయుష్మంతులుగాను ఉంచి ప్రభు, మరి దినంలో మీరు అందించిన ఈ దిన సహాయాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో ప్రభా, మీ సన్నిధిలో తండ్రి కుటుంబ ప్రార్థనలో భాగంగా యోబు గ్రంథము 6వ అధ్యాయాన్ని తండ్రి నేడు మా వినికిడిలో మీరు ఫలింపజేయడానికి సిద్ధపడుతుండగా మీ మాటలను అర్థం చేసుకుని ప్రభా, మీ మాటలో ఉన్నటువంటి శక్తిని సామర్థ్యాన్ని నెమరు వేసుకుని ప్రభా, వాక్యానుసారంగా బ్రతకడానికి మీ సహాయాలు తెచ్చండి. ఒకనాడు యోబు గారు, యోబు స్నేహితులు, నాయన దేవదూతలు, అపవాది నాయన తండ్రి వీరి యొక్క ఉనికిని గూర్చి నాయన తండ్రి వృత్తాంతంగా నాయన మీరు మా మధ్యలో పెట్టారు ప్రభా. ఆ మాటలను తండ్రి యొక్క సమయంలో ప్రభా మేము ఆలోచన చేసి అర్థం చేసుకోవడానికి సిద్ధపడుతుండగా నాకును నాయన ఆత్మను సహాయంగా దయచేయండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మరి నేర్చుకుంటున్న ప్రతి మాట మా వినికిడిలో నాయన 30 60 100 ఫలింపజేయమని వేడుకుంటూ తండ్రి, ఈ పరిచయను వీక్షిస్తున్నటువంటి బిడ్డలను దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. వారు తమ వంతుగా నాయన మీరు వారికి ఇచ్చినటువంటి నాయన పనిని బట్టి ఆ పరిచర్యలో తండ్రి ముందుకు వెళ్తూ పనిని బట్టి పరిచర్యను బట్టి ఆనందించి అతిశయించి సంతోషించే భాగ్యాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించమని తండ్రి, మరి సంవత్సరాంతరపు ముగింపులోనికి మమ్మల్ని క్షేమంగాను ఆరోగ్యవంతులుగా నడిపించినందుకు మరొకసారి స్తుతులు తెలియజేసుకుంటూ రాబోతున్నటువంటి ఆ నూతన సంవత్సరాన్ని మీ మహిమ కొరకు ఎదుర్కొనడానికి, మీ కుమారుని యొక్క కాడిని ఎత్తుకోవడానికి, పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ లోకంలో బ్రతకడానికని మీ కృపను, మీ యొక్క దయను మాపై, మా కుటుంబాలపై, ఈ పరిచర్య వీక్షిస్తున్న బిడ్డలందరిపై నేను అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్. రైట్, మంచిదమ్మా. ఈ యొక్క సమయంలో ఒక పాటను పాడుకుంటూ నేటి పరిచర్ను మనం ప్రారంభించుకుందాం. పాటలు తీసుకురామా. ఈ సమయంలో ఒక పాటను పాడుకుందాం. ఆత్మస్వరూపీ అనంతవాసి అందుకో నా స్తుతి, సన్నుతింతు నీ కీర్తిన్. ఆత్మస్వరూపీ నీ స్తుతిని బోలి నేను జీవింప, నిత్యత్వమందే నీ సంకల్పమాయే. నీ రూపమిచ్చి నన్ను నిర్మించితివి, అందుకే నేను పాడేదన్ నీ గణనామ కీర్తిన్. ఆత్మస్వరూపీ అనంతవాసి అందుకో నా స్తుతి, సన్నుతింతు నీ కీర్తిన్. దేవతి దేవుని నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. రైట్, మంచిదమ్మా. ఈ యొక్క రాత్రికాల సమయంలో బైబిల్ పఠనం చేద్దాం. మరి నేటి కుటుంబ ప్రార్థనలో భాగంగా యోబు గ్రంథము
6వ అధ్యాయాన్ని ఈ రాత్రికాల సమయంలో బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకునే ప్రయత్నాలు మనం చేద్దాం. దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరం ఇచ్చెను. దానికి యోబు ఇటుగా ప్రత్యేకం ఇచ్చెను. ఎట్లని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇట్లని ప్రత్యుత్తరం నా ఇచ్చెను. దుఃఖము నా దుఃఖము చక్కగా తోచబడును గాక. చక్కగా తోచబడును గాక. దాని గాని సరిచూసుటకై సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద ఆపద త్రాసులో నుంచబడును గాక. తరచులో ఉంచబడును గాక. అలాగుని చేసిన ఎడల అలాగు చేసిన ఎడల నా విపత్తు సముద్రముల సముద్ర విసుల కన్నా ఇసుక కన్నా బరువుగా ఉండను. అందువలన నేను నిరర్ధకమైన మాటలు పలికి తిని సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో జొచ్చెను. వాటి విషమును నా ఆత్మపానము చేయుచున్నది. దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరి ఉన్నవి. అడవి గాడిద గడ్డిని చూసి వాండ్ర పెట్టున ఎద్దు మేత చూసి రంకెలు వేయన ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దానిని తిందురా గుడ్డులోని తెలుపులో అది రుచి కలదే కదా. నేను మొట్టనొల్లని వస్తువులు నాకు హేయములైనను అవే నాకు భోజన పదార్థములాయెను. 8వ వచనం ఆహా నా విన్నపము నాకు నెరవేర్చబడును గాక. నేను కోరుకున్న దానిని దేవుడు నెరవేర్చును గాక. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపును గాక. చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయును గాక. అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొని ఒప్పుకొనకుండా లేదని నేను ఆదరణ పొందుదును. మరియు నేనెంత వేదన పడుచుండను. నేను వచ్చును దానిని బట్టి హర్షించెదను. 11వ వచనం నా బలము ఏ పాటిది నేను కనిపెట్టుకొనుట ఎలా. నా అంతము ఏ పాటిది నేను తాలుకొనుట ఎలా. నా బలము రాళ్ళ వంటిదా నా శరీరము ఇత్తడిదా. నాలో త్రాణ ఏమీ లేదు గదా. శక్తి నన్ను బొత్తిగా నిలిచిపోయిన గదా. కృంగిపోయిన వాడు సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు పూనుకొనెను. స్నేహితుడు వానికి దయ చూపదగును. నా స్నేహితులు ఎండిన వాగువలెను మాయమైపోవు జల ప్రళయముల వలెను నమ్మకూడని వారైరి. 16వ వచనం మంచు గడ్డలుండుట వలనను హిమము వాటిలో నుంచుట వలనను అవి మురికిగా కనబడును. 8వ వచనం వేసవి రాగానే 17వ వచనం అవి మాయమైపోవును. వెట్ట కలగగానే అవి తమ స్థలములను విడిచి అవి పోవును. వాటి నీళ్లు ప్రవహించు దారి త్రిప్పబడును. ఏమీ లేకుండా అవి ఇంకిపోవును. సమూహముగా ప్రయాణము చేయుచు తేమాను వర్తకులు వాటిని వెదుకుదురు. శాబా వర్తకులు వాటి కొరకు కనిపెట్టుదురు. వారు వాటిని నమ్మినందుకు అవమానము నొందెదురు. 8వ వచనం వాటి చేరువకు వచ్చి
వారి చేరు అక్కడ వచ్చి కలవరపడకూడదురు, కడవరపడకూడదు. అటువలే మీరు అటువలే మీరు లేనట్టుగానే ఉన్నారు. లేనట్టుగానే ఉన్నారు. మీరు ఆపదను చూసి మీరు ఆపదను చూసి భయపడుచున్నారు. భయపడుచున్నారు. ఏమైనా ఏమైనా దయచేయుడని దయచేయుడని నేను మిమ్మల్ని అడిగితినా? నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఆస్తిలో నుండి నా కొరకు మీ ఆశలో నుంచి నా కొరకు బహుమానం ఏమైనను బహుమానం ఏమైనా తెమ్మని అడిగేంటినా? తెమ్మని అడిగిచుండినా పగవాని చేతిలో నుండి భగవాని చేతిలో నుండి నన్ను విడిపించమని నన్ను విడిపింపమని అడిగితినా? అడిగితేనా బాధించు వారి చేతిలో నుంచి బాధిత వారి చేతిలో నుండి నన్ను విమోచించుడని నన్ను విమోచించుడని అడిగితినా? అడిగితేనా నాకు ఉపదేశము చేయడి, నాకు ఉపదేశం నేను చేయుడి. మౌనునయ్యుందును. నేను మౌనయందును. ఏ విషయమందు నేను తప్పిపోతునో నేను ఏ విషయమైనా తప్పిపోతును అది నాకు తెలుపుడి. అది నాకు తెలుపుడి. ఎన్ని వచనం? 25. యథార్థమైన మాటలు యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి, ఎంతో బలమైనవి అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము? దేనికి ప్రయోజనము? మాటలను గద్దించమని మీరు అనుకుందురా? మీరు మాటలు గద్దింపు మీరు అనుకుందరా? నిరాశ గలవని మాటలు నిరాశ గలవాడిని గాలి వంటివే కదా. గాలి వంటమే కదా. మీరు తండ్రి లేని వారిని మీరు తండ్రి లేని వాడిని కొనుటకై చీట్లు వేయుదురు. చీట్లు వేయుదురు. మీ స్నేహితుల మీద మీ స్నేహితుల మీద బేరము సాగింతురు. బేరం సాగింతురు. దయచేసి నా వైపు చూడుడి. దయచేసి నా వధువు మీ చూచుడి. ముఖం ఎదుట నేను అబద్ధం ఆడనేలా? నేను ముఖం మీద ఎలాగ అబద్ధమేలా? అన్యాయం లేకుండా అన్యాయం లేకుండా నా సంగతి నా సంగతి మరలా విచారించిడి. మరలా విచారించుడి. మరలా విచారించిడి. మరలా నేను నిర్దోషినిగా కనబడదును. నేను నిర్దోషంగా కలబడు. నా నా నోట అన్యాయముండునా? అన్యాయమున దుర్మార్గత రుచి దుర్మార్గ రుచి నా నోరు తెలుసుకొనజాలదా? నా నోరు తెరుచుకుని దారదా? దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. రైట్, మంచిదమ్మా. ఈ యొక్క సమయంలో యోబు గ్రంథము 6వ అధ్యాయంలోనికి మనం వచ్చాం. మొదటి 2 అధ్యాయాలు యోబు గారికి సంభవించినటువంటి ఆపదలు, శ్రమలు, కష్టాలు ఇవన్నీ జరిగినాయి. ఆ జరిగిన సందర్భంలో స్నేహితులు వచ్చి యోబు గారి స్నేహితులందరూ కూడా కలిసి ఏం చేశారంటే యోబు గారి దగ్గరికి వచ్చారు ఆయన ఓదార్చడానికి. ఇది 2వ అధ్యాయం. 3వ అధ్యాయం ఆయన ఏమని మాట్లాడుతున్నాడనంటే తన పుట్టుక దినాన్ని, తనకు వచ్చినటువంటి ఆపదలని, కష్టాలన్నింటినీ చూసి ఆయన తనకు తాను శపించుకున్నాడు. అప్పుడు యోబు గారి స్నేహితుల్లో ముగ్గురులో ఒకరైనటువంటి తేమాను గురించి మనం నేర్చుకుంటున్నాం. 2, 4, 5 అధ్యాయులు తేమాను గురించి మనం నేర్చుకున్నాం. ఈ 6వ అధ్యాయంలో ఇప్పుడు యోబు గారు మాట్లాడుతున్నారనమాట. అంతకుముందు 2 అధ్యాయులు, 4వ అధ్యాయం, 5వ అధ్యాయము ఎవరు మాట్లాడారు అనుకుంటున్నాం మనము? ఎలీఫజ్ గారు మాట్లాడారు. ఎలీఫజ్ గారు కొన్ని ప్రశ్నలు సంధించాడు, కొంత ఆదరణ కలిగించాడు, కొన్ని ఉదాహరణలు చెప్పాడు, కొన్ని యోబు గారి మీద కొన్ని అభియోగాలు చేశాడు. ఇప్పుడు వాటన్నిటికి యోబు గారు సమాధానాలు ఇచ్చుకుంటున్నాడు అనమాట. యోబు గారి స్నేహితులు యోబుని ఏమన్నారో ఒక మాట మనం చూద్దాం. 6వ అధ్యాయము 5వ అధ్యాయము చివరి వచనంలో అంటున్నాడు ఏమని? మేము ఈ సంగతి పరిశోధించి చూసితిమి, అది అలాగే ఉన్నది. అంటే మేము ఈ సంగతిని అంతటిని ఏం చేశారట? వీళ్ళు పరిశోధించి చూశారట. అంటే యోబు గారికి వచ్చినటువంటి కష్టాలు, శ్రమలు, శోధనలు వాటిని అన్నిటినీ ముగ్గురు స్నేహితులు విని వారు బయలుదేరి యోబు గారి దగ్గరకు వస్తున్నప్పుడు ఏమని ఆలోచించారంటే మేము ఈ సంగతులన్నీ కూడా పరిశోధించారట. ఏమని చేశారట వీళ్ళు? మేము ఈ సంగతి పరిశోధించి చూసితిమి. అంటే నీకు వచ్చినటువంటి ఆ కష్టాలు, కన్నీళ్ళ వెనకాల నువ్వు చేసిన పాపం ఏదో ఉంది, నువ్వు చేసిన అపరాధం ఏదో ఉందో, నువ్వు చేసిన తప్పు ఏదో ఉందని యోబు గారి స్నేహితుల యొక్క భావంగా మనకి సందర్భం కనబడుతుంది. అంటే ఈ సంగతిని అంతటిని మేము పరిశోధించాము అని యోబు గారి స్నేహితులు అంటే ఇప్పుడు యోబు గారి దానికి వివరణ ఇస్తున్నాడు అనమాట. అంతకుముందు ఎలీఫజు మాట్లాడి చెప్పాడు, నాయనా యోబు నువ్వు ఏదో తప్పు చేసి ఉంటావు, అందుకని ఆపదలు నీ మీదకు వచ్చినాయి అని యోబు గారి స్నేహితుడి యొక్క అభిప్రాయం. దానికి యోబు గారు కొన్ని మాటలు మాట్లాడాడు 3వ అధ్యాయంలో. ఆ 3వ అధ్యాయంలో ఆయన మాట్లాడిన మాటలను బట్టి ఎలీఫజు మాట్లాడాడు కొన్ని మాటలు. ఇప్పుడు వాళ్ళిద్దరి తర్వాత మరలా ఇప్పుడు యోబు గారు మాట్లాడుతున్నారు. యోబు గారు ఏమని మాట్లాడుతున్నారో, ఎలా మాట్లాడుతున్నారో మరి కొంత వివరణ మనం తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. ఈ 6వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. మొదటి వచనం చూడు. దానికి యోబు ఎట్లని ప్రత్యుత్తరం ఇచ్చెను.
నా దుఃఖము చక్కగా తూచబడునుగాక. దాన్ని సరిచూచుటకే నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడునుగాక. ఇలా చూడాలమ్మా. అలాగు చేసిన యెడల నా విపత్తు సముద్రముల ఇసుకన్నా బరువుగా ఉండును. అందువలన నేను నిరర్ధకమైన మాటలను పలికితిని అంటున్నాడు. యోబు గారు కొన్ని నిరర్ధకమైనటువంటి మాటలు పలికాడట. ఏంటి ఆ నిరర్ధకమైనటువంటి మాటలు? అంటే ఆయనకు వచ్చినటువంటి కష్టాలను బట్టి ఇంకెలా ఉండాలి. ఆయనకు వచ్చినటువంటి కష్టాలను బట్టి, ఆయనకు వచ్చినటువంటి ఆపదలను బట్టి కొన్ని నిరర్ధకమైనటువంటి మాటలు. అప్పుడప్పుడు చూడండి, మనం కూడా కోపం వచ్చినప్పుడు కోపంలో ఏదో మాట్లాడేసి నన్ను సారీ అని అంటాడు తన భార్యతో. అలాగే భార్య భర్తతో అంటది, ఏమంటే నేను కోపం మీద ఏదో మాట్లాడేసాను అంటాడు. నిరర్ధకమైనటువంటి మాటలు అంటే అవి స్నేహితుల మధ్య, అలాగే టీచర్స్ మధ్య, విద్యార్థుల మధ్య కొన్ని నిరర్ధకమైనటువంటి మాటలు వచ్చేస్తాయి. అలాగే స్నేహితుల మధ్య కూడా యోబు గారు తాను పలికినటువంటి మాటలు తప్పు అని మాటని ఏం చేశాడనంటే వెనక్కి తీసుకుంటున్నాడు. అప్పుడప్పుడు మనం కూడా అంటూ ఉంటాం, ఏమండి మీరు నన్ను అనవసరంగా తిట్టారండి, మీ మాటను మీరు వెనక్కే తీసుకోండి అంటూ ఉంటాం. అవునండి నేను మిమ్మల్ని తిట్టానండి, ఇప్పుడు నా మాటను నేను వెనక్కి తీసుకుంటున్నానండి అని అనగానే అదొక గౌరవం, అదొక ఆనందం, అదొక మర్యాద అనమాట. ఇప్పుడు యోబు గారు కూడా ఏం చేస్తున్నాడు అన్నట్టు, అందువలన నేను నిరర్ధకమైన మాటలు పలికితిని. ఇప్పుడు 4వ వచనం అన్నాడు, సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో జొచ్చును, వాటి విషము నా ఆత్మ పానము చేయుచున్నది. చూసా అంటున్నాడు, దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరియున్నవి. చూసారా, మంచి మాట అనమాట ఇది. నిజంగా మనం యోబు గారి మాటను మనసు పెట్టి ఆలోచన చేస్తే, యోబు తన అనుభవాల్లో నుంచి మాట్లాడుతున్నాడు. యోబు దేంట్లో నుంచి మాట్లాడుతున్నాడమ్మా? తన అనుభవాల్లో. ఏంటి అనుభవాలు? దైవం ఆయన్ని కొన్ని అనుభవాల్లోనికి నడిపించింది. అది దేవుడు కూడా మనల్ని కొన్ని అనుభవాల్లోనికి నడిపిస్తాడు. అప్పుడప్పుడు పరిస్థితులు కూడా కొన్ని అనుభవాలు మనకి నేర్పిస్తాయి. అవును, కొన్ని సందర్భాల్లో జీవితమే మనకు కొన్ని పాఠాలని బోధిస్తూ ఉంటుంటుంది. ఈరోజు మనుషుల యొక్క జీవితాలు చూడండి, కుటుంబాలు చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా దేవుడు పాఠాలను బోధిస్తున్నాడు. దేవుని పిల్లలైనటువంటి వారందరూ ఈరోజు ఎక్కడెక్కడో ఉన్నారు, ఏయో ప్రాంతాల్లో ఉన్నారు. కానీ అక్కడ కూడా వారు వాక్యాన్ని నేర్చుకుంటూ, తెలుసుకుంటూ దేవునిలో బలపడుతున్నారు. అది వారికి ఒక అనుభవం, అది ఒక మార్గం. ఏమో ఇప్పుడు మనం ఆలోచించేద్దాం. దీన్ని మనం మనసులో పెట్టుకుంటే, సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చచ్చును. అంబులు అనగా ఏంటమ్మా? బాణాలు. ఇప్పుడంటే బాణాలు లేవు, కానీ పూర్వం సినిమాలు వచ్చేవి. ఆ సినిమాల్లో, పాత సినిమాల్లో బాణాలతోటి యుద్ధాలు చేసేవారనమాట. ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసేవారు వీటితోటి, బాణాలతోటి. అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఇక్కడ యోబు గారు, సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చును, వాటి విషమును నా ఆత్మ ఏం చేస్తుందట? పానం చేస్తుంది. బాహుబలిలో కూడా చూసారా బాణాలు? దాట్లకి ఏం కడతారు? ముందు అగ్ని కట్టేసి బాణాలు వదులుతారు. అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా తగలబడిపోయినట్లుగా, ఆ ప్రాంతంలో ఎద్దులు అంటిపోయినట్లుగా మనకు కనపడతాయి కదా. అంటే ఇక్కడ ఈ బాణాలు ఎలా ఉన్నాయట? విషంగా ఉన్నాయట. ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి విషపు బాణాలను వదులుతూ ఉంటారు శత్రువుల మీద దాడి చేయడానికి. ఏమండి, ఇక్కడ కూడా మనం దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, వాటి విషము నా ఆత్మ పానము చేయుచున్నది, దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయుటకే పంక్తులు తీరి ఉన్నవి. దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయడానికి, అంటే దేవుని కార్యాలు యోబు గారితో ఏం చేస్తున్నాయట? యుద్ధం చేస్తున్నాయి. అందుకే నేను నా మాట, బండ వంటిది కాదా, అగ్ని వంటిది కాదా, నీళ్ళ వంటిది కాదంటే, అగ్ని ఏం చేస్తుంది? అగ్ని ఏం చేస్తామా? కాల్చేస్తుంది కదా. అగ్గిపుల్ల గీసామనుకో, ఆ గడ్డి మేడి దగ్గర ఏమైపోద్ది? కాలిపోతుంది. అలాగే దేవుని మాటలు కూడా మనల్ని ఏం చేస్తాయంటే కాల్చేస్తాయి. మనలో ఉన్నటువంటి ఆహాన్ని, మనలో ఉన్నటువంటి పాపాన్ని, కల్మషాన్ని, వాటిని అంతటినీ ఏం చేస్తుంది అంటే కాల్చేస్తుంది. అలాగే ఇక్కడ యోబు గారు కూడా అంటున్నారు, వాటిని నా ఆత్మ పానం దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేటుగా పంక్తులు. దేవుని భీకర కార్యాలు యోబు గారితో ఏం చేస్తున్నాయట? యుద్ధం చేస్తున్నాయి. తన బిడ్డల్లో చనిపోయారు, ఆస్తి పోయింది, ఒంటెలు పోయినాయి, ఎద్దులు పోయినాయి, గాడిదలు పోయినాయి. ఇవన్నిటితో భీకర కార్యాలతో యుద్ధం చేస్తున్నాడు యోబు గారు. ఏమో ఇప్పుడు భీకర కార్యాలు ఈయనతో యుద్ధం చేస్తుంటే, భీకర కార్యాలే కాదు, ఏమండి ఆశ్చర్య కార్యాలు కూడా మనతో యుద్ధాలు చేస్తాయి. ఏమండి ఆశీర్వాద కార్యాలు కూడా మనతో యుద్ధాలు చేస్తే, మనం ఇంకా బాగా ఆలోచన చేసుకుంటే
అన్నాడు కదా యోబు గారు ఏమని తన భార్యతో, మనం మేలును అనుభవించేదమా కీడును అనుభవింపదా కదా అంటే ఇప్పుడు కీడును అనుభవించే సమయము. ఏమో ఇంకేమన్నాడో చూద్దాం చూడండి. కింద అంటున్నాడు అడవి గాడిద గడ్డిని చూసి ఒండ్ర పెట్టిన గడ్డిని చూస్తే అడవి గాడిద ఏం చేస్తది? ఒండ్ర పెడతదా? టకటకమని పరపరమని తినేస్తది. ఎందుకనంటే దానికి ఆకలి మీద ఉంటది గనక. అలాగే చూడు ఎద్దు మేత చూసి రంకి వేయనంటే అసలు మేత చూసి అసలు రంకి వేయదు. రంకి వేస్తే అలాగా మేత ఉందన్నటువంటి సంతోషంతో రంకి వేస్తూ ఉంటుంటది. అప్పుడప్పుడు మన దగ్గర డబ్బులున్నాయనుకో ఒక ఆనందం ఉంటది. డబ్బులు లేవనుకో లోపల నుంచి బయటికెళ్ళలేం. హడావుడి ఉండదు. సైలెంట్‌గా ఉంటది. అదే డబ్బులున్నాయనుకో మాటలొస్తాయి, నవ్వొస్తది, సంతోషం వస్తది, ఆనందం వస్తది గదా! అలాగే ఇక్కడ యోబు గారు కూడా అంటున్నారు. ఏమని అంటున్నారనంటే, ఎద్దు మేత చూసి రంకి వేయదు, అడవి గాడిద ఓండ్ర పెట్టదు కదా! ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దానిని తిందురా? అంటే ఉప్పు లేకపోతే ఎలాంటి కోడి మాంసమైనా చేపల కూరైనా దాంట్లో ఉప్పు లేకపోతే ఎలా ఉంటది? దానికి టేస్ట్ ఉండదు కదా! యోబు గారు కూడా ఏమంటున్నాడంటే, ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాన్ని తిందురా? గ్రుడ్డులోని తెలుపు రుచిగలదు గదా! అంటున్నాడనమాట. ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాన్ని తిందురనంటే, నువ్వు ఎంతసేపు నాకు బోధ చేసావు కదా ఎలీఫజు. నీ బోధ ఎలాగుందనంటే, ఆ! ఉప్పు లేని కూర అది కొన్ని వందల రూపాయలెట్టి నువ్వు ఖర్చు చేసినా ఉప్పు లేకపోతే ఆ కూరకు విలువ ఎలాగుండదో, వాల్యూ ఎలాగుండదో, తేమాను గారు చెప్పినటువంటి మాటలు కూడా అలాగున్నాయి నాయనా అని యోబు గారు ఒక్క మాటతో గెంటేశారు. చూసారా? యోబు ఏం చేశాడమ్మా? ఒక్క మాటతో తెంపేశాడనమాట. చూసారా? ఈళ్ళొక మాట అంటే ఆయన ఒక మాట అంటున్నాడు. ఆయన ఒక మాట అంటే ఈళ్ళొక మాట అంటున్నారు. చూసారా? అంటే మనుషుల వాదాలు ఎలాగుంటాయి. అందుకనే బైబిల్ ఏం చెప్పిందంటే, మీ మాట అంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. వీటికి మించి మాట్లాడమనుకో దుష్టు నుంచి వచ్చినయే. అందుకనే మన నోటిని ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మనకి ఆశీర్వాదము. సరే ఇంకా మనం ఇంకా వెళ్దాం. నేను ముట్టనొల్లని వస్తువులు నాకు హేయములైనను అవే నాకు భోజనములైనను. ఆహా నా విన్నపము నాకు నెరవేర్చబడునుగాక. ఆహా నా విన్నపము నాకు నెరవేర్చబడునుగాక. నేను కోరు దానిని దేవుడు నెరవేర్చునుగాక. అంటే యోబు గారు ఏమని కోరుకుంటున్నాడో, ఏమని దేవునితో మొరపెట్టుకుంటున్నాడో, తన విన్నపం ఏంటి, తన కోరిక ఏంటి అంటే కింద అంటున్నాడనమాట. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక. ఏమంటున్నాడమ్మా? తన ఇష్టానుసారంగా ఏం చేయాలి? నన్ను నలుపునుగాక అని అంటున్నాడు. అలా నలిపితే నలిపించుకోవడానికి ఎంత ఇష్టపడుతున్నారో చూడండి. దేవుడు తనను కొట్టినా సరే నాకు ఇష్టం అంటున్నాడు. చిన్నప్పుడు అలాగే మేము కూడా బయటికి వెళ్ళిపోవడానికి దెబ్బలు తినేసి బయటికి వెళ్ళిపోవాలని. అలాగే యోబు గారు కూడా తనకు వచ్చినటువంటి ఆపదను బట్టి, కష్టాన్ని బట్టి అంటున్నాడు, ఆయన దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక, చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలం చేయనుగాక. ఒక్క దెబ్బతో నన్ను కొట్టేశాడనుకో ఈ కష్టాలు, ఈ బాధలు ఉండవు కదని యోబు స్టేట్మెంట్ ఇస్తున్నాడు తన స్నేహితులకి. ఏమండి కష్టాలు వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు మనం బంబీర్లు ఎత్తుకోకూడదు. కష్టాలు, ఈ నష్టాలు ఎందుకు వచ్చినాయి అని మనం ఆలోచన చేస్తే వాటి నుంచి ఏదో నీకు మేలు దేవుడు సిద్ధం చేస్తాడు. ఆ మేలు నువ్వు పొందుకోవాలంటే కొన్నింటిని నువ్వు అనుభవంతో ముందుకు వెళ్ళాలి. నువ్వు నిలబడాలి. ఆ రోజు యోబు దేవుని కొరకు నిలబడ్డాడు కనుకనే ఈరోజు అనేక మందికి మాదిరిగా ఉన్నారు. ఎవరో ఈయన యోబు గారు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? తన చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలం చేయనుగాక. అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండా లేదని నేను ఆదరణ పొందుతాను. నేను ఆదరణ పొందుతానంటున్నాడు యోబు. ఎలాగ ఆదరణ పొందుతాడట? ఏమండి ఇప్పుడు పౌలు గారికి ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, ఎన్నో శ్రమలు వచ్చినాయి. కానీ నా బలహీనతల పౌలు గారిలో నాలో ముళ్ళుంది, నేను చాలా బాధపడుతున్నానంటే, నేను చాలా బలహీనంటే నీ బలహీనతల యందే నీ కృప నన్ను ఆవరించి ఉన్నదని అన్నాడు మరలా దేవుడు. ఆయనకున్నటువంటి ఆ బలహీనతలన్నిటిలోనూ మరలా బలాన్ని ఇచ్చినట్లుగా మనకు కనబడుతుంది. ఎవరికి? పౌలు గారికి తండ్రి అయినటువంటి దేవుడు.
ఇంకా కింద అంటున్నాడు, మనిషి నేనెంత వేదన పడినను దానిని బట్టి హర్షించెదను. మరియు నేనెంత వేదన పడుచుండినను దానిని బట్టి నేను హర్షించెదను. నా బలము ఏ పాటిది? నేను కనిపెట్టుకొనుట ఎలా? నా అంతము ఏ పాటిది? నేను తాలుకొనుట ఎలా? నా బలము రాళ్ళ వంటిదా? నేనేమన్నా బలవంతుడినా? కనుక నేనేం బలవంతుడిని కాదు. నేనేం రాడు వంటి వాడిని కాదు. నేను మనిషినే కదా! నన్ను చంపేస్తేనే నాకు తేలిగ్గా ఉంటది. ఈ కష్టాలు, నష్టాలు నేను భరించలేకపోతున్నానన్నాడు. మరి పౌలు గారు ఎన్ని కష్టాలు భరించాడు? హ్మ్. నిర్దోషిగా ఉండి ఎన్నో కష్టాలు అనుభవించాడు. ప్రభువైన యేసుక్రీస్తుల వారు కూడా ఏ నేరము చేయనివాడిగా, ఏ నింద చేయనివాడిగా, నిందారహితుడిగా ఆయన ప్రపంచ మానవాళి కొరకు సిలువ వేయబడ్డాడు. అలాగే ఇక్కడ యోబు గారు కూడా అంటున్నాడు, నా బలము రాళ్ళ వంటిదా? నా శరీరం ఇత్తడిది కదా! నాలో త్రాణ ఏమీ లేదు కదా! శక్తి నన్ను బొత్తుగా విడిచిపోయిన కదా! కృంగిపోయినవాడు సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు పూనుకొనినవాడు స్నేహితుడు వానికి దయచూపదగును. నా స్నేహితులు ఎండిన వాగు వలెను మాయమైపోవు జలప్రవాహం వలెను నమ్మకూడని వారైరి. ఇక్కడ ఏమంటున్నాడో చూడు, ఏమంటున్నాడు తన స్నేహితుల్ని? నమ్మకూడని వారైరంటే నమ్మట్లేదంటే యోబు గారు ఎవరిని? తన స్నేహితుల్ని. యోబు కలిగినటువంటి వాటిని మానేసి వాళ్ళు కొంత జ్ఞానాన్ని చెబుతున్నారు, కొంత ఫిలాసఫీ చెబుతున్నారు. ఆ ఫిలాసఫీ, ఆ జ్ఞానము యోబు గారికి నచ్చలేదు. అందుకని ఏమంటున్నాడు, నా స్నేహితులు ఎలా ఉన్నారట? ఎండిన వాగు వలె ఉన్నారట. ఎండిన వాగు వలన దేనికైనా ఉపయోగం ఉంటుందా? ఎండిన వాగులో, ఆ ఎండని వాగులో నీరున్న వాగులు ఎలా ఉంటుంది? ఆ పక్కన ఉన్నటువంటి మొక్కలు బాగుంటాయి, ఆ దాంట్లో ఉన్నటువంటి చేపలు బాగుంటాయి, వాటికి ఆరోగ్యము. నీరు వెళ్ళే వాగుల్లో మనకి కూడా నీరు వెళ్తున్న వాగుల వలన ఆ నీరుని వాడుకోవడం వలన మనకు మేలుకరం ఉంది, క్షేమకరం ఉంది, దీవెనకరం ఉంది. కానీ ఈ స్నేహితులు ఎలాంటి వారట? ఎండిన వాగు వలె ఉన్నారు. ఎండిన వాగు వల్ల మనిషికి ఎలాంటి ప్రయోజనం ఉండదు కదా! మీరు నాకు ప్రయోజనం లేనటువంటి వారని ఒక మాటతో మరలా యోబు తన ఎలీఫజుని, తన స్నేహితులని అంటున్నాడు. చూడండి, మంచుగడ్డలు ఉండుట వలన హిమము వాటిలో పడుట వలనను అవి మురికిగా కనబడును కదా! వేసవి రాగానే అవి మాయమైపోవును. వెట్ట కలగానే అవి తమ స్థలమును విడిచి అది ఆవిరైపోవును. వాటి నీళ్లు ప్రవహించు దారి త్రెప్పబడును. ఏమీ లేకుండా అవి ఇంకిపోవును. సమూహముగా అంటే నీళ్ళతోని ప్రవాహ జలములతోటి పోల్చి మాట్లాడుతున్నారు యోబు గారు. ఎందుకు ఈ సందర్భాలు ఎన్నాయంటే వీళ్ళు సరైనటువంటి రీతిలో లేరు, సరైనటువంటి రీతిలో నేనున్నాను అని యోబు గారు తన వ్యాజ్యాన్ని మరలా తిరిగి తన స్నేహితులకి చెబుతున్నాడు. ఇంకా అలా మనం ఆలోచన చేస్తున్నప్పుడు 20వ వచనం చూద్దాం. వారు వాటిని అటువలే మీరు లేనట్టుగానే ఉన్నారు. మీరు ఆపదను చూసి భయపడుచున్నారు. ఏం చేస్తున్నారట వీళ్ళు? ఆపదను చూసి భయపడుతున్నారట. ఎవరు ఆపదని? యోబు గారు ఆపదను చూసి భయపడుతున్నారని యోబు గారు స్టేట్మెంట్ ఇస్తూ, ఏమైనా చేయుడని నేను మిమ్మల్ని అడిగితేనా? నాకు ఏదైనా చేయండి అని నేను మిమ్మల్ని ఏమని అడిగానా అని ఎలీఫజుని, జోఫర్ని, బిల్దదుని ప్రశ్నిస్తున్నాడు యోబు గారు. నాకేమైనా చేయండి అని నేను మిమ్మల్ని అడిగితేనా? మీ ఆస్తిలో నుండి నా కొరకు బహుమానం ఏమైనా తెమ్మని అడిగితేనా? ఆస్తిలో బహుమానం ఏమైనా నేను తెమ్మని మిమ్మల్ని అడగలేదు కదా! పగవాని చేతిలో నుండి నన్ను విడిపించమని అడిగితేనా? బాధింపబడి వారి చేతిలో నుండి నన్ను విడిపించుడని అడిగితేనా? మిమ్మల్ని ఏమైనా అడిగానా నేను? అడగలేదు. మీ అంతటిగా మీరు వచ్చి నాకు సహాయం చేస్తానని, వాడిని ఓదారుస్తానని, నాకు ఆదరణ కలిగిస్తారని, నాకు సంతోషం కలిగిస్తారని వచ్చారనుకుంటే మీ ద్వారాగా నాకు నొప్పి ఎక్కువవుతుంది తప్ప నొప్పి తగ్గడం లేదు. నన్ను విడిపించండి, నన్ను రక్షించండి, నన్ను కాపాడండి అని నేను మిమ్మల్ని అడగలేదు కదని యోబు గారు పాపం తన బాధని తిరిగి తన స్నేహితులు తెలియజేస్తున్నారు. నాకు ఉపదేశం చేయడి, నేను మౌనునై ఉండేదను. ఏ విషయమందు నేను తప్పిపోతున్నదో నాకు తెలియజేయండి. అవును, అంతే కదా! యోబు ఈ విషయంలో నేను తప్పిపోయి అందుకనే నీకు ఈ బాధ వచ్చింది, ఈ కష్టం వచ్చిందని చెప్పారనుకో, దానిని బట్టి నేను సరి చేసుకుంటాను. ఇవేమీ కాకుండా వంకరగా, టింకరగా, అలాగా, ఇలాగా అని చెప్పి నాకున్న ఆ సహనాన్ని మీరు పరీక్షించకండి.
ఇప్పటికే నేను చాలా సహనం కలిగి ఉన్నాను. ఇప్పటికే సర్వస్వం కోల్పోయి ఉన్నానని యోబు తన మాటల ద్వారాగా తెలియజేస్తున్నాడు. ఏమని? ఏ విషయమందు నేను తప్పిపోతున్నా అది నాకు తెలియజేయడు. చివరగా యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము? మీరు గద్దిస్తున్నారు కదా నన్ను. అయితే ఈ గద్దింపు దేనికి ప్రయోజనం? యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. కొన్ని మాటలు చెప్తే మనిషికి టన్నుల కొలది బరువు వచ్చేస్తది. డబ్బులిస్తే రాదా బలం? ఒక మాట చెప్తే బలం. ఒక మాట చెప్తే అంత బలం ప్రియులారా. కనుక యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి కావదా? అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము? మాటలను గద్దించినది మీరందరా నిరాశ గలవని మాటలు గాలి వంటివి కదా! నిరాశ గలవని మాటలు గాలి వంటివి. మరి ఆశ గలవని మాటలు ఏవండి గొప్ప కొండ వంటివి. ఇలా మనం ఆలోచన చేసుకుంటే ఎన్నో విషయాలు మనకి కనబడుతున్నాయి. మీరు తండ్రి లేని వారిని కొనుటకై చీట్లు వేయుదురు. మీ స్నేహితుల మీద బేరం. ఒరేయ్! మీరు మామూలు స్నేహితులు కాదురా బాబు. మీ స్నేహితుల మీద మీరు బేరం చేస్తారంటే ఇప్పుడు నా మీద కూడా బేరం చేసేవారుగా మీరున్నారని యోబు గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎలా వాదనలు జరుగుతున్నాయో చూడండి. అప్పుడప్పుడు ఈ వాదనలు మనకి కూడా ఉండాలి. జ్ఞాన విషయంలో, సత్యం విషయంలో, ఏవండి పరిశుద్ధత విషయంలో, దేవుని విషయంలో మనకి కూడా ఈ కలేజా ఉండాలి. ఎదుటివారు గొప్పగా బ్రతుకుతున్నారా? మనం ఎందుకు బ్రతకలేకపోతున్నాం అనేటువంటి పట్టుదల రావాలి. వారు బ్రతుకుతున్నారా? నేనెందుకు బ్రతకట్లేదు అనేటువంటి పట్టుదల రావాలి. ఇప్పుడు యోబు గారు ఏమంటున్నారో తెలుసా? ఏమంటున్నారంటే, మీరు తండ్రి లేని వారిని కొండ్రిగా చీట్లు వేదురు. మీ స్నేహితుల మీద మీరు బేరం సాగించేవారురా బాబు. దయచేసి నా వైపు చూడుడి. మీ ముఖం ఎదుట నేను అబద్ధమాడట్లేదు. అన్యాయం లేకుండా నా సంగతి మరలా అన్యాయం లేకుండా నా సంగతి విచారించి చూడండి. నేను ఎంత న్యాయవంతుడునో, సత్యవంతుడునో మీకు అర్థమవుతుంది. అంతేగాని నాకు వచ్చిన ఆపదను బట్టి, కష్టాలను బట్టి ఏదో చేసేసాను మీరు నా మీద నిందలు మోపకండి, నేరాలు వేయకండి అని యోబు దేవుని మాటలతో వారిని ఎదుర్కొంటున్నట్లుగా మనకు కనపడుతుంది. నేను అబద్ధం ఆడట్లేదు. అన్యాయం లేకుండా నా సంగతి విచారించండి. మరలా విచారించి చూడండి. నేను నిర్దోషినిగా కనబడదును. ఎలా కనపడతాడట ఈయన? నిర్దోషిగా. ప్రభువైన యేసుక్రీస్తుల వారు కూడా ఎలా కనపడ్డారు? నిర్దోషిగా. పిలాతు అడుగుతున్నాడు, ఏవయ్యా నీ మీద ఇంతమంది నేరారోపణ చేస్తున్నారు, నువ్వు ఒక్క మాట మాట్లాడు, నేను నిన్ను విడిపించేస్తాను అన్నాడు. ఎవరైనా? పిలాతు గారు. కానీ ఈయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కారణం ఏంటంటే ఆయన ఎలా ఉన్నాడటమ్మా? నిర్దోషిగా కనబడుచున్నాడు. నా నోట అన్యాయం ఏదైనా ఉందా? దుర్మార్గత రుచి నా నోరు తెలుసుకొనజాలదా? దుర్మార్గత నా నోరు తెలుసుకొనజాలదా అంటే తెలిసిపోద్ది నా నోరుకి దుర్మార్గత. ఏమంటే మనకు ఒక్కొక్కరు తెచ్చేసి పెద్ద పెద్ద ఐటమ్స్ పెద్ద పెద్దవన్నీ మనకి ఇచ్చిపెట్టి తినిపెడుతున్నారు అనుకో, మనకి ఎలా ఉంటుంది? దాంట్లో ఏముంటుంది అని అంటే మన నుంచి ఏదో ఆశిస్తున్నారని అనిపిస్తూ ఉంటుంది. కనుక అలాంటి వాటిని కూడా కనిపెట్టేటువంటి తత్వం దేనిదయ్యానంటే వాక్యానికి ఉందని ఇక్కడ సెలవిస్తున్నాడు. యోబు గారు అంటున్నారు, నా నోరు అన్యాయము చేయకుండునా? అన్యాయం చేయలేదు కదా. నా నోట అన్యాయం ఏదైనా ఉందా? అన్యాయం ఉండునా? నా నోట అన్యాయం ఉండునా? లేదు. దుర్మార్గత రుచి నా నోరు తెలుసుకొనజాలితే తెలుసుకుంటుంది. ఏది దుర్మార్గతో, ఏది దైవ మార్గతో నాకు తెలుసు. కనుక మీరు మాత్రము జాగ్రత్తగా ఉండండి. యోబు గారు సైలెంట్గా తన స్నేహితులకి మొదటి ఎపిసోడ్లోనే వారందరికి కూడా వార్నింగ్ ఇచ్చారు. మంచి వార్నింగ్ ఇచ్చాడు ఆయన. ఇది మనకి మొదటి రౌండ్ అవుతుంది. ఇక ముందు రౌండ్స్ ఎలా ఉంటాయో ఆ రౌండ్స్ అన్నిట్లో మరి యోబు గారు ఎలా దేవుని పట్ల నిలబడి, ఎలా మరి యథార్థమైనటువంటి రీతిలో నిలబడి ఆయన తన స్నేహితులతో వాదోపవాదానికి దిగాడు. అలాగే స్నేహితులు కూడా బలమైన మాటలతో మరి మంచి చక్కటి జ్ఞానంతో వాదోపవాదాలు స్నేహితులు కూడా చేశారు కనుక మరి వారి యొక్క వాదనలకు మరలా యోబు ఎలా సమాధానం చెప్తున్నాడో, యోబు ఎలా ప్రత్యుత్తరాలు ఇస్తున్నారో, యోబు గారి స్నేహితుల మధ్య జరుగుతున్నటువంటి ఆ మంచి మాటల ద్వారాగా మన భక్తిని, మన విశ్వాసాన్ని మరింత పురుకొల్పుకుంటూ రేపుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రార్థన చేసుకుందాం. జయగడి ప్రార్థన పత్రం పరిస్థితి మమ్మల్ని ట్రీ కదండి. ఈ ట్రీ కదండి రేపు అందరం ఆరోగ్యం చదువుకున్నది ఆరాధ్యం తండ్రి. ఈ ట్రీ కదండి మేము లోతులకు వెళ్ళి నేర్చుకున్నది లోతులు నేర్చుకున్నది ట్రీ కదండి మమ్మల్ని ట్రీ కదండి. ఈ ట్రీగా వాక్యం చదువుకుంటే వాక్య రాజేశ్వరం ట్రీ కదండి వాక్యం చదువుకుంటే ట్రీ కదండి క్షేమకాంతి
ఆ వాక్యం వినిపించిన మాకు తండ్రి ఇంకా తండ్రి రోగులందరూ ముట్టువాసిపోయిన తండ్రి యేసుక్రీస్తు పర్వతంలో ఆమేన్. ఆమేన్. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామమునకే స్తోత్రాలు దేవా. తండ్రి, ఈ డిసెంబర్ మాసము 30 తేదీలోనికి తండ్రి మమ్మల్ని నడిపించారు ప్రభా. ఎన్నో సంవత్సరాలు తండ్రి ఈ డిసెంబర్ మాసం నాయన తండ్రి మీరు మాకు అనుగ్రహించు ప్రభా. ఈ నెలల ద్వారాగా, దినాల ద్వారాగా, సంవత్సరాల ద్వారా, కాలాల ద్వారాగా మీరు మిమ్మల్ని నాయన అనేక రకాలుగా, అనేక రీతిలుగా మా జీవితంలో, మా కుటుంబంలో మిమ్మల్ని మహింపరుచుకున్నాం తండ్రి. మరి దేవా, ఈ 2025 సంవత్సరంలో తండ్రి ఈ చివరి మాసంలో నాయన తండ్రి మీ సహాయాలను అనుగ్రహించి ఇంతవరకు నైనా మేము చేసిన ప్రయాసాలన్నిట్లోనూ, ప్రయత్నాలన్నిట్లోనూ, పనులన్నిట్లోనూ మీరు విజయాన్నిచ్చి, ఆశీర్వాదాన్నిచ్చి, మీ మహిమ కొరకు వాడుకుంటూ మమ్మల్ని నిలబెట్టినందులకి కృతజ్ఞతలు. మీ మహిమ కొరకు నిలబెట్టేట్లోనైనా ఎన్నో రీతిలుగా దుష్టుడు మమ్మల్ని పడగొట్టాలనుకున్నప్పుడు, దుష్టుడు మమ్మల్ని చెరపాలనుకున్నప్పుడు తండ్రి నాయన మీరే మమ్మల్ని కాచి, దాచి, రక్షించి మీ మహిమ కొరకు నిలబెట్టినందులకే మరొకసారి స్తుతులు చెల్లించుకుంటూ దేవా, మరి యొక్క సమయంలో యోబు గ్రంథం 6వ అధ్యాయం వరకు మీరు మాతో మాట్లాడారు. యోబుని మీరు బలపరిచారు. యోబు స్నేహితులు బేరగల్లని, యోబు గారి స్నేహితులు నాయన తండ్రి వారికి ఉన్నటువంటి జ్ఞానము, వారికి ఉన్నటువంటి మాటలు అవి అపార్థమైనటువంటివని, అవి వాస్తవాలు కాదని తండ్రి కొంతవరకు నాయన తండ్రి మరి యోబు గారి మాటల ద్వారా మేము అర్థం చేసుకుని ఇంకా మా ముందు నాయన ఇంకా 43 పుస్తకాలు ఉన్నాయి ప్రభా. ఈ మరి 42 సుమారుగా నాయన తండ్రి ఇంకా 33, 32 అధ్యాయాలు మా మధ్యలో ఉన్నాయి ప్రభా. వాటిని నేర్చుకుంటూ, తెలుసుకుంటూ ప్రభా మరి మేము మీలో ముందుకు వెళ్ళడానికి మీ సహాయాలు దయచేయండి. మీరు ఏ ఉద్దేశాలతో అయితే, మీరు ఏ ఆలోచనలతో అయితే వ్రాయించారో ప్రభా, వాటి వెనకాల ఉన్నటువంటి అంతరార్థాలను మేము అర్థం చేసుకునే ప్రభా, మీ కుమారుని యొక్క రాకడ కొరకు పరిశుద్ధాత్మ సహాయంతో మిమ్మల్ని ఎదుర్కొనడానికి మీ సహాయంతో, మీ శక్తితో మమ్మల్ని బలపరచమని, భద్రపరచమని, దీవించమని, ఆశీర్వదించమని, అలాగే తండ్రి ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఈ బిడ్డలందరికీ ఆయురారోగ్యాలు అనుగ్రహించిన వారు వంతుగా తమ పనిలో, తమ పరిచర్యలో ముందుకు వెళ్తూ మిమ్మల్ని మహింపరుస్తూ, ఘనపరుస్తూ ప్రతి ఒక్కరూ తండ్రి మీ కుమారు రాకడ కొరకు సిద్ధపరచమని తండ్రి మరి రాత్రికాల సమయంలో ఎంతవరకు మీరు అందించిన ఈ పరిచర్య సహాయాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తూ అలాగే తండ్రి ఈ దినమంతట్లో మీ కృప కాపుదలతో మమ్మల్ని ముందుకు నడిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ తండ్రి మరి ఇచ్చిన ఈ దినాన్ని అంతటిని బట్టి నేను మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి మరొక పర్యాయం ప్రభావ మరి మీ పాద సన్నిధిలో కలిసి మీతో మాట్లాడుకునే పర్యంతం వరకు మీ యొక్క దయగలిగిన కృపగలిగిన హస్తాలతో మమ్మల్ని నింపుతారని, నడిపిస్తారని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. ఓకేనా నాయన, గాడ్ బ్లెస్ యూ. ఓకే.